నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ న్యూరో అంబాసిడర్ డాక్టర్ బిందు మీనన్ గారు, అలాగే ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వెంకట్ గారు. పార్కిన్సన్స్ గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 081230399 కి కాల్ చేయండి. మ్యామ్ నమస్తే. మ్యామ్ వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. మ్యామ్, పార్కిన్సన్స్ వ్యాధి అని అంటూ ఉంటారు. అసలు ఈ పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి? సో ఎవ్రీ ఇయర్ ఈరోజు మనం ఎందుకు జరుపుకుంటున్నాం? దీని యొక్క థీమ్ ఏంటి మ్యామ్ ఈ ఇయర్? యాక్చువల్గా April 11th మనం వరల్డ్ పార్కిన్సన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాను. పార్కిన్సన్ డిజీజ్ వ్యాధి న్యూరాలజీ, ఒక నరాల సంబంధి వ్యాధి. దాన్ని న్యూరో డీజనరేటివ్ డిసీజ్ చెప్పేది. అంటే బ్రెయిన్లో కొన్ని ఏరియాస్లో కొన్ని సెల్స్ వయసు అయినప్పుడు దానికి ఫంక్షనింగ్ పవర్ తగ్గిపోయినప్పుడు ఒక న్యూరో ట్రాన్స్మిటర్, అంటే మనం ఎలా చెప్పాలో ఒక మెసెంజర్ లాగా ఒక డోపమిన్ ఉంటుంది బాడీలో. ఆ ఏరియా నుంచి వచ్చే డోపమిన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు డోపమిన్ మనం బాడీకి ఏం చేసేదంటే స్పీడ్ ఇచ్చేది, యాక్షన్ ఇచ్చేది, రివార్డ్ ఇచ్చేది, హార్మోన్ అంటే మనకు సంతోషం ఇచ్చేది. ఆ ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కెమికల్ అది బాడీలో తగ్గిపోయినప్పుడు ఆ ఎఫెక్ట్ మొత్తం బాడీలో చూపిస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. అంటే మనం ఎక్కడెక్కడ మోటార్ యాక్షన్ అవసరం ఉందో, అప్పుడు మనం ఒక వ్యక్తిని చూస్తే ఎలా ఉంటుందంటే పేషెంట్ ఇప్పుడు మనం ఫేస్ మాట్లాడినప్పుడు మనం మాట్లాడే స్పీడు, ఐ బ్లింకింగ్ ఉంటుంది. ఒక 12 to 15 times per minute ఉందనుకో, అది తగ్గిపోతుంది. ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. మనం మాట్లాడినప్పుడు స్మైల్ ఇచ్చేది, ఒక్కొక్క రకరకాలుగా ఎమోషన్స్ ఉన్నప్పుడు ఫేస్లో కనిపించేది, అది కొంచెం స్లో అయిపోతుంది. వాయిస్లో మనకి స్పీడ్ కానీ వాయిస్ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. అంటే పేషెంట్ మాట్లాడినప్పుడు బాగా స్లో మాట్లాడేది, అంటే అండ్యులేషన్స్ కూడా ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి స్పీడ్, ఒక్కొక్కసారి హై వాల్యూమ్ ఉండేది, కానీ పేషెంట్ పార్కిన్సన్ది ఒకే వాల్యూమ్లో మాట్లాడేది. మింగేది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఇట్లా వీల్ స్వాలో, వాళ్ళు స్వాలోయింగ్ తగ్గిపోయినప్పుడు కొంచెం డ్రూలింగ్ లాగా కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఫేస్ నుంచి స్టార్ట్ అయిపోయేది, క్రీసెస్ ఉండదు, ఎక్స్ప్రెషన్ తగ్గిపోవడము, బ్లింకింగ్ రేట్ తగ్గిపోవడం, వాయిస్ వాల్యూమ్ తగ్గిపోవడం, వాయిస్ది క్లారిటీ కూడా తగ్గిపోవడం, స్పీడ్ కూడా తగ్గిపోవడం. అది మళ్ళీ మనం బాడీలో చూస్తే బాడీలో ఫస్ట్లో మనకు అన్ని సిమ్టమ్స్ కనిపించదు. దే వుడ్ బి వెరీ స్లో అండ్ దే వుడ్ బి వెరీ మైన్యూట్. అప్పుడు మనం ఫస్ట్లో చూడాలంటే సమ్ సిమ్టమ్సే ఉండేది. ఫేస్లో ఉండే సిమ్టమ్స్ మనం ఇలా చెప్పేది, డిప్రెషన్లో కూడా వ్యక్తికి ఇంట్రెస్ట్ లేదనుకో, ఆ సమయంలో కూడా అట్లే కనిపిస్తుంది. మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు, వ్యాధి కాదని కూడా మనం అనుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ అనుకో 70-75లో ఇన్ జనరల్ కూడా కొంచెం ఏజ్ రిలేటెడ్ మనకి స్లోనెస్ వస్తుంది. అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్కి. అది పార్కిన్సన్ వ్యాధి మామూలు ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ అని కనుక్కోవడానికి. బాడీలో చూస్తే బాడీలో హ్యాండ్స్లో, అంటే నడిచేటప్పుడు కాలు చేయంటే మార్చ్ పాస్ లాగా కాదనుకో, కానీ హ్యాండ్ స్వింగింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ స్వింగింగ్ తగ్గిపోయి హ్యాండ్ ఇలాగా పక్కన పెట్టుకునేది వాళ్ళు. నడిచేటప్పుడు కొంచెం స్టూప్ అయిపోయేది. అగైన్ యాజ్ ఐ సే ఇది ఓల్డ్ ఏజ్ లో కూడా ఉంటుంది కదా. సో అట్లా స్టూప్ అయిపోయి నడిచేది, హ్యాండ్ స్వింగింగ్ తగ్గిపోతుంది. అంటే కొన్నిసార్లు నడిచి వాళ్ళు ఫాస్ట్ గా నడిచే అవకాశాలు కూడా ఉంటుంది. నడిచేది కాలు కూడా మనం నడిచేటప్పుడు ఇన్ జనరల్ వ్యక్తి నడిచేది ఒక కాలు ఇలా పార్కిన్సన్ పేషెంట్ బాగా షార్ట్ స్టెప్స్ పెట్టుకుంటారు, ఇలా నడిచేది. అప్పుడు వాళ్ళు పడిపోయే అవకాశాలు కూడా ఉంటుంది, ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ సరిగా ఉండదు. హ్యాండ్స్ అలాగా పెట్టుకుని దానికి షార్ట్ షఫ్లింగ్ గేట్ చెప్పేది, స్టూప్డ్ పోస్చర్ అయిపోయేది. హ్యాండ్ రైటింగ్లో కూడా మార్పు వస్తుంది. హ్యాండ్ రైటింగ్లో మార్పు అంటే చిన్నగా అయిపోతుంది. సో యాజ్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ స్లో అయిపోవడము, స్లో అయిపోయి చిన్నది అయిపోయేది. అంటే హ్యాండ్ స్వింగింగ్, ఐ బ్లింకింగ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇదన్నీ. అప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా చిన్నదైపోతే కొన్నిసార్లు పేషెంట్స్కి అది బ్యాంక్ స్టేట్మెంట్లు వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు ఇటువంటి పరిస్థితిలో వాళ్ళకి తెలిసిపోయేది ఏదో ఒకటి, అంటే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ యాక్సెప్ట్ కాకపోవడం. అప్పుడు వాళ్ళ హాస్పిటల్కి వచ్చేటప్పుడు అన్ని సిమ్టమ్స్ వెరీ 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 ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుంది. అప్పుడు మనం కనుక్కునేది. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్లో కొన్ని లక్షణాలు అనేది తెలియకపోవచ్చు అని కూడా అంటుంటారు కదా, అవి ఏంటో కూడా తెలియజేస్తారా? సో పార్కిన్సన్ వ్యాధిలో మనకి రెండు ప్రకారంగా ఉంటుంది. ఒకటి మోటార్ సిమ్టమ్స్, ఇప్పుడు నేను చెప్పేది హ్యాండ్ రైటింగ్, ఫేస్, నడిచేది, హ్యాండ్ స్వింగ్, అన్నీ మనకి మోటార్ సిమ్టమ్. ఇది కొంచెం ఆబ్వియస్గానే ఉంటుంది. అంటే 1 నెల 2 నెలల కనుక్కోపోతే కూడా నిదానంగా అయితే పేషెంట్ రిలేటివ్స్, పేషెంటే కొన్నిసార్లు నోట్ చేస్తారు. నాన్ మోటార్ సిమ్టమ్స్ ఉంటుంది పార్కిన్సన్లో.
అది పేషెంట్ కనుక్కోలేరు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా, కానీ ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి దానివల్ల. అంటే యాజ్ ఐ సెడ్, పార్కిన్సన్లో డోపమైన్ మనకి స్పీడ్ ఇచ్చేది, ఆ స్పీడ్ మనకి అన్ని ఆర్గన్స్కి కూడా ఎఫెక్ట్ చేసేది. దాంట్లో ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, కడుపుకి సంబంధించి. అప్పుడు మోషన్ సరిగా రాదు, కాన్స్టిపేషన్ అయిపోయేది, డైజెషన్ సరిగా ఉండదు, బ్లోటింగ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అది కాకుండా వాళ్ళకు ఉండేది మనం చూసేటప్పుడు స్లీప్ డిస్టర్బెన్సెస్. దాంట్లో కొన్ని REM స్లీప్ బిహేవియర్ డిసార్డర్స్ ఉంటుంది. అంటే నైట్లో వాళ్ళకి కళలు వస్తుంది, కళలు వాళ్ళు యాక్ట్ చేసేస్తారు. కొద్దిగా కాగ్నిటివ్ అంటే మెమరీ పవర్స్లో కొంచెం, మైండ్ సెట్లో కొద్దిగా అంటే ఆలోచన చేరిపోవడము, ఇదన్నీ నాన్ మోటార్ సిమ్టమ్స్లో ఉండేది వాళ్ళకి. బీపీ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉండేది. కొన్ని వ్యాధిలోనే ఉంటుంది, కొన్ని మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని ఉండొచ్చు. అప్పుడు దాంతో తల తిరగడం ఉంటుంది. మనం పేషెంట్స్కి ఏం చెప్పేదంటే, వాళ్ళకి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు డాక్టర్కి వచ్చి చెప్పాలి. అన్ని సిమ్టమ్స్కి మనకి పేషెంట్కి క్లియర్ చేయడం కుదరదు. మోటార్ సిమ్టమ్స్కి మందులు ఉంటుంది, కానీ నాన్ మోటార్ సిమ్టమ్స్కి ట్యాబ్లెట్స్ ఉండదు. కానీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, వాళ్ళ ఆహారం మెయింటైన్ చేసుకోవడం, కొన్ని సోషల్ ఇంటరాక్షన్, ఫిజికల్ యాక్టివిటీ రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో మనం వీ కెన్ గివ్ దెమ్ హెల్ప్ అండ్ సపోర్ట్. పూర్తిగా కాకపోతే కూడా వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, ప్రతిరోజుకి వాళ్ళు చేసే యాక్టివిటీస్లో వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనం ఇవ్వగలుగుతాను. ఓకే. అండ్ మ్యామ్, ఈ వ్యాధి అనేది మామూలుగా వాళ్ళ పెద్దవాళ్ళకు ఉంటే, అంటే వంశపారపర్యంగా వచ్చే వ్యాధి కూడా అనొచ్చా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. అది యాక్చువల్లీ మన కంట్రీలో యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ చిన్న వయసులో వచ్చేది ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ 40 వయసు తక్కువ ఉండే వాళ్ళకి. మామూలుగా ఈ బ్రెయిన్ సెల్స్ చిన్నది అయిపోతే, వయసు అయిపోయినప్పుడు అది డీజనరేషన్ చెప్పేది. డీజనరేషన్ అయినప్పుడు అది ఆ సెల్స్ ఫంక్షనింగ్ తగ్గిపోయినప్పుడు డోపమైన్ తగ్గిపోయింది, రైట్? కానీ అది ఏజ్ రిలేటెడ్, దట్ ఈస్ డీజనరేటివ్. కానీ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిజీజ్ అండ్ జువెనైల్ పార్కిన్సన్ కూడా ఉన్నాయి, ఇంకా 20 years తక్కువ ఉండేది కూడా. మనం ఈ చెప్పే సిమ్టమ్స్ దాంట్లో కొంత మార్పు ఉంటుంది. అప్పుడు మనం న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇది యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిజీజ్ లెస్ దెన్ 40 ఉండే వాళ్ళు, ఎస్, దే ఆర్ నోన్ as they are more likely to be genetic Parkinson. దాంట్లో రకరకాలుగా జెనెటిక్స్ ఉంటుంది. దట్ డజంట్ మీన్ కి జెనెటిక్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి ఉండేది. జెనెటిక్ అంటే వాళ్ళకు ఒక జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఉంటుంది. వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ప్రకారంగా మనం వాళ్ళకి ఆ జెనెటిక్ టెస్టింగ్ చేయగలుగుతాను. అంటే జెనెటిక్ పార్కిన్సన్ అనే మనం కనుక్కోగలుగుతాను. బట్ ఇన్ ద సేమ్ టైం చిన్న వయసులో ఉండే పార్కిన్సన్కి ఓన్లీ జెనెటిక్ పార్కిన్సన్ కాదు, రకరకాలుగా వేరే వ్యాధులు ఉంటుంది. దే ఆర్ సో మెనీ అదర్ న్యూరలాజికల్ డిసీజెస్. ఆ డిసీజెస్ ఉంటే కూడా వాళ్ళకి పార్కిన్సన్ ఉండొచ్చు. ఫస్ట్ మనం అది వాళ్ళకి ఉందా లేదా కనుక్కోవడం. అది లేదు, అప్పుడు మనకి ఇలాగ ఉండేది. ఎందుకంటే ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత పేషెంట్స్కి ఇంప్రూవ్మెంట్ వచ్చేది కూడా పెద్దవాళ్ళకి చిన్న వయసులో ఉండేది యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిజీజ్లో మార్పు ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరూ అర్థం చేసేది ఏముంది, పార్కిన్సన్ డిజీజ్ ఒక లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ డిజీజ్. డిజీజ్కి క్యూర్ లేదు, కానీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. హడాబడి చేసి మనం ఏదో మార్చుకోవడం, ఇది చేసుకోవడం, ఆ ట్రీట్మెంట్ ఉంది అక్కడ మనకు తెలిసింది చేసేస్తే చాలా ఇబ్బంది అయ్యేది. సో వీ నీడ్ టు గో వెరీ స్లో, స్మూత్. వ్యాధిని అర్థం చేసుకొని, వ్యాధికి మనం ఏమేమి వేరే చేయగలుగుతానో అది అర్థం చేసుకొని, ఆ పేషెంట్, ఫ్యామిలీ అండ్ ద డాక్టర్ మూవ్స్ లైక్ ఎ ఫ్యామిలీ, ఐ ఫీల్స్. yes. అండ్ మ్యామ్, మీరు ప్రతి ఇయర్ కూడా అంటే పార్కిన్సన్స్ డే అప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు చేస్తూనే ఉంటారు. సో మనం చూసినట్లయితే అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, సో ఈ ఇయర్ మనకి ఈ పార్కిన్సన్స్ వ్యాధి పేషెంట్స్ అనేది తగ్గారా, పెరిగారా? దట్ ఈస్ డిఫికల్ట్ టు సే. మనం ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ మనకి తగ్గారా పెరిగారా అది కనుక్కోవాలంటే ఎపిడెమియాలజికల్ స్టడీస్ అవసరం. ఎపిడెమియాలజికల్ స్టడీస్ అంటే మనం మొత్తం అర్బన్, రూరల్ ఏరియాస్లో ఒకటొకటి హౌస్లో పోయి ఈ మోచ వ్యాధి ఉందా, పక్షవాతం ఉందా అది కనుక్కోవాలి. అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో హౌస్ టు హౌస్ సర్వేస్ పార్కిన్సన్ డిజీజ్కి అయితే లేదు. సో ఇట్ ఈస్ నాట్ బీయింగ్ డన్.
కానీ ఇన్ హాస్పిటల్లో మనకి పేషెంట్స్ రావడం కొంచెం ఎక్కువైంది. కానీ యాజ్ ఐ సెడ్ ఇది బెటర్ అవేర్నెస్ వల్ల ఉండొచ్చు. జనాలు ఓకే పార్కిన్సన్ వ్యాధి లాగా కూడా ఉంది, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే ఈ వ్యాధి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉందా లేదా కనుక్కోవడానికి కూడా రావడం. మనకి ఆల్ ద ఫిజిషియన్స్ ఇన్ సిటీస్ ఎవ్రీబడి కూడా రికగ్నైషన్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి రెఫరల్ సిస్టమ్స్ ఎక్కువ అయిపోతే ఐ థింక్ ఇన్ దాట్ కాంటెక్స్ట్ నంబర్ ఆఫ్ పార్కిన్సన్ మనం చూసేది కొంచెం ఎక్కువగానే ఉంది. కానీ అది పెరిగిందా, అది మేబీ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే రైట్ మ్యామ్. కృష్ణవేణి గారు లైన్లో ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. హలో హలో కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మనతో పాటు డాక్టర్ బిందు మీనన్ గారు అలాగే డాక్టర్ వెంకట్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే అమ్మా. నమస్తే మేడం. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే. మాది కావాలండి. నాకు చాలా రోజుల నుంచి కాలి బొటన వేలు దగ్గర నరం లాగుతూ ఉంటుంది మేడం. చాలా నొప్పిగా ఉంటుంది, నడుస్తుంటే వాపు వస్తుంది. ఓకే ఓకే హలో ఓకే చెప్పండి చెప్పండి కృష్ణ. అదే కాలు బాగా నొప్పిగా ఉంది. ఇక్కడ కావాలలో చూపించుకున్నాను, తగ్గలేదు. నెల్లూరు ఉమామహేష్ ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన మెడిసిన్ ఇస్తే తాత్కాలికంగా ఉంది కానీ మళ్ళీ నొప్పి చేస్తూ ఉంది మేడం. మీరు ఏది ఉందో కనుక్కోవడానికి ఫోన్ చేశారు అనుకుంటాను కృష్ణవేణి గారు. మనం ఒకటైతే పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి. అది జాయింట్లో ప్రాబ్లం ఉందా, లిగమెంట్లో ప్రాబ్లం ఉందా, అదే నరాల్లో ప్రాబ్లం ఉందా. అన్ని చేయించాను మేడం. నేను అన్ని చేశారు, షుగర్, బీపీ, థైరాయిడ్ అన్ని చూశారు, నార్మల్ అని వచ్చింది. టెస్ట్ వరకు కాదండి కృష్ణవేణి గారు, పేషెంట్ నా చూడాలి. నేను మీకు ఇబ్బంది అయితే మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. అది మనకి కొన్ని టెస్టింగ్ పేషెంట్ది చేసేస్తే మనకి జాయింట్ సంబంధి ఉందా, న్యూరాలజీ ప్రాబ్లం ఉందా మనం చూడాలి. యూజువలీ పెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ న్యూరాలజీ సంబంధి ఉండకపోవచ్చు. నరాల్లో ఉండేది తిమ్మురు, మంట అట్లా ఉండేది. అప్పుడు ఒకసారి చూసుకుంటే మనకు తెలిసేది. రైట్ కృష్ణవేణి గారు. సో ఫర్దర్ గా ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. అపోలో హాస్పిటల్స్ నెల్లూరు అండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, అలాగే ఇది స్ట్రోక్ అనేది పార్కిన్సన్స్ వ్యాధికి దారి తీస్తుందంటారా? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ స్ట్రోక్తో పార్కిన్సన్ రాదు. అంటే ఇన్ జనరల్ మనం అట్లా స్ట్రోక్ అయితే పేషెంట్కి పార్కిన్సన్ అయ్యేది చెప్పడానికి లేదు. కానీ బ్రెయిన్ ఒక కంప్యూటర్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మన ఏ భాగంలో పేషెంట్కి ఆ డోపమిన్ తగ్గిపోతుందని చెప్పేస్తే ఆ భాగంలో ఏమన్నా స్ట్రోక్ వచ్చేస్తే పేషెంట్కి మనం చెప్పే ఈ సిమ్టమ్స్ ఉంటుంది. అంటే సిమ్టమ్స్లో మనకి ఇడియోపతిక్ పార్కిన్సన్ పేషెంట్లో ప్రైమరీగా ఉండేది ఒకటి అయితే వణుకు, ఆ ట్రెమర్స్, ఆ మొత్తం స్లో కాకుండా ఆ ట్రెమర్స్ ఉంటుంది. అప్పుడు స్ట్రోక్ తర్వాత పేషెంట్కి మొత్తం స్లోనెస్ వస్తే యూజువలీ ఆ ట్రెమర్స్ ఉండదు. సో స్ట్రోక్ వల్ల ఉండే పార్కిన్సన్ దట్స్ నోన్ as సెకండరీ పార్కిన్సన్, అంటే మనకి బ్రెయిన్లో డ్యామేజ్ వల్ల. కానీ పార్కిన్సన్ పేషెంట్కి హ్యాండ్ ట్రెమర్స్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు కూర్చున్నప్పుడు ఇలాగా దట్స్ నోన్ as రెస్టింగ్ ట్రెమర్స్, ఫాస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉండేది. కానీ ఏదైనా వస్తువులు పట్టుకున్నా అంటే ఇప్పుడు పెన్ పట్టుకున్నా అంటే పెన్ పట్టుకున్నప్పుడు సడన్గా ఇది ఆగిపోతుంది, కానీ పట్టుకొనే ఉంటే మళ్ళీ అక్కడ స్టార్ట్ అయిపోతుంది, అంటే రెస్టింగ్ ట్రెమర్స్ ఉండేది. కాల్లో వెరీ రేర్, హ్యాండ్లో ఎక్కువగా, వాయిస్ మెడలో కొంచెం రేరే, కానీ కొన్నిసార్లు టంగ్ అండ్ వాయిస్ ట్రెమర్స్ కూడా రావచ్చు. పోస్చరల్ ఇన్స్టెబిలిటీ రావచ్చు. ఇటువంటి సిమ్టమ్స్ మనకి ఇడియోపతిక్ పార్కిన్సన్లో ఉండేది. అంటే వణుకు ఉండేది, స్లోనెస్ ఉండేది, రిజిడిటీ, స్టిఫ్నెస్ బాడీలో ఉండేది, పడిపోవడము, పోస్చర్ బ్యాలెన్స్ సరిగా లేకపోతే అలాగా ఉండేది, అది ఇడియోపతిక్. యాజ్ ఐ సెడ్ అదే ఏరియాలో జరిగితే, లేదంటే చాలాసార్లు పక్షవాతం జరుగుతుంది అనుకో, ఒకసారి జరిగింది సైలెంట్ ఇన్ఫాక్ట్స్, వాళ్ళకి తెలియకుండా బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే స్మాల్ డాట్స్ పడుతూనే ఉంటుంది, బ్రెయిన్లో అలాగా పడుతూనే ఉంటే కింద భాగం అంటే లెగ్స్ మాత్రం మనం చెప్పే సిమ్టమ్స్ ఉంటుంది. నడిచేది బాగా స్లో, యూరిన్కి ఇబ్బంది అయిపోయేది, అర్జెంటుగా పోవాలి కనిపించడం, మతిమరుపు ఉండడం. సో దే ఆల్ సెకండరీ పార్కిన్సన్. అగైన్ దానికి ట్రీట్మెంట్ సపరేట్గానే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వస్తే దానికి రకరకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ మనకి నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ ఉంటుంది, అప్పుడు మనం న్యూరోసర్జన్ హెల్ప్ తీసుకునేది, అంటే ఎక్కడెక్కడ కొన్ని సర్జికల్ రెమెడిఫైయబుల్ ఉంటుంది. బట్ ఇడియోపతిక్ పార్కిన్సన్కి
మనకి సర్జరీ లాగా ఈ విధంగా సర్జరీ ఉంటుంది, వేరే టైప్ సర్జరీస్ ఉంటుంది, మెడికేషన్స్ ఫస్ట్ మనం ఇవ్వాలి. ఓకే రైట్ మ్యామ్. మ్యామ్ అక్బర్ గారు లైన్ లో ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. అక్బర్ గారు నమస్తే అండి. హలో అక్బర్ గారు. అవును మేడం. నమస్తే అండి. నమస్తే. మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మీ సమస్య ఏంటో తెలియజేయండి. మేడం, ఈ రీసెంట్ గా 2 months ముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం. నేను ఆర్టీసీ కండక్టర్ని, డ్యూటీలో ఉండగానే ఇది అర్జెంట్ గా వేరే వాళ్ళు సజెషన్ ఇస్తే యామిని మేడం గారికి తీసుకుని వెళ్ళాను మేడం. ఇంకా కాళ్ళు ఇదిగానే ఉన్నాయి మేడం, నడవలేని పరిస్థితి. ఫిజియోథెరపీ అయితే చేపిస్తున్నారు, ఇంకా నడవలేని పరిస్థితి. ఇంకా ఎన్ని రోజులు క్యూర్ అవుతుంది మేడం? అక్బర్ గారు, నేను అర్థం చేసుకునేది మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, 2 months అయిపోయింది, మెడికేషన్స్ లో ఉన్నారు. ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ లో మెడికేషన్స్ మనకి ఆ స్ట్రోక్ నుంచి బయటపడేదానికి అండ్ పేషెంట్ కి మళ్ళా స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ రాకుండా మెడిసిన్స్ డాక్టర్ గారు ఇస్తారు. కానీ దాంతో పాటు ఏమేం సమస్యలు ఉన్నాయో దానికి రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ అవసరపడుతుంది. మనం పేషెంట్స్ కి చెప్పేటప్పుడు ఫిజియోథెరపీ చేస్తున్నారని చెప్తారు, కానీ రికమెండేషన్స్ ప్రకారంగా ప్రతి రోజుకి 3 hours 3 గంటల దాకా ఎక్సర్సైజ్ చేయాలి. ఒకేసారి కాదు, అది బ్రేక్ చేసేసి హాఫ్ అన్ అవర్. అది కాకుండా ఏ విధంగా డిసెబిలిటీ ఉందో, అంటే పాదాలకి డిసెబిలిటీ, అలా మోకాల దగ్గర మూమెంట్, రేంజ్ ఆఫ్ మూమెంట్గా బ్యాలెన్స్కి ఉందా, అది చూసుకొని ఫిజియోథెరపీ దగ్గర మనకి టార్గెటెడ్ ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. ఆ సెకండ్ క్వశ్చన్ మీది ఎంత టైం పడుతుంది, అది డెఫినెట్లీ ఏ డాక్టర్కి కూడా చెప్పడం కష్టం. వి ఆల్ సే దట్ మీరు ఎంతవరకు ఎక్సర్సైజెస్ చేసుకుంటారో, ఎంత పాజిటివ్ మైండెడ్గా ఉంటారో, ఎంత మనం నాట్ ఓన్లీ ఎక్సర్సైజెస్, ఆక్యుపేషనల్ థెరపీ, రోజుమర్యాలు ఉండే ఏదేది కార్యక్రమం మీరు చేస్తున్నారో దాంట్లో ఎంత తొందరగా ఫాస్ట్గా ఇన్వాల్వ్ అయిపోతావో అంత తొందరగా మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేది. ఐ విష్ యూ ఎ స్పీడీ రికవరీ మిస్టర్ అక్బర్. రైట్, థ్యాంక్ యూ అక్బర్ గారు. ఫర్దర్ గా మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు అండి. థ్యాంక్ యూ. రైట్, పార్కిన్సన్స్ వ్యాధి గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 08612303999 కి కాల్ చేయండి. రైట్ సార్, అలాగే మీరు చెప్పండి, సో ఈ పార్కిన్సన్స్ వ్యాధికి ఏదైనా సర్జరీస్ అనేది ఉన్నాయంటారా? రీసెంట్గా పార్కిన్సన్స్ డిజీజ్ మీద జనాలకి బాగా అవగాహన పెరిగింది, తర్వాత రీసెర్చ్ కూడా బాగా చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఒక పద్ధతి, దీనికి లెవెల్ 1 ఎవిడెన్స్ వచ్చిందండి. అంటే మెడికల్ భాషలో ఎవిడెన్స్లు 3 రకాలుగా ఉంటుంది. చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండే వాటిని లెవెల్ 1 ఆర్ రికమెండేషన్ 1 అంటారు. అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కొంతమంది పేషెంట్స్కి చేస్తే దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ ఇంప్రూవ్ వెరీ మచ్. అంటే వాళ్ళ దైనందిన జీవితంలో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కొన్ని 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా. ప్రైమరీలీ పార్కిన్సన్స్ అనేది మేడం చెప్పినట్లు న్యూరాలజీ వాళ్ళకే ఉంటుంది. కానీ కొద్ది రోజులు ఒక 5 years 10 years అలా మెడిసిన్స్ వాడుతూ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అంటే మెడిసిన్ వేసుకుంటే కొద్దిసేపు బాగుంటుంది, లేదంటే మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి. కానీ ఇంకా ఆన్ అండ్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఎలాగంటే మెడిసిన్ వేసుకున్న వెంటనే చేతుల కాళ్ళు ఎక్కువ ఊగిపోతాయి, మెడిసిన్ వేసుకోకపోతే ఫ్రీజ్ అయిపోతారు, అట్లే ఒక మ్యాగ్నెట్ లాగా ఒక బొమ్మలాగా అయిపోతారు. సో దీన్ని ఆఫ్ సిమ్టమ్ అంటారు. బాగా ఎక్కువ అయిపోయినప్పుడు ఆన్ సిమ్టమ్, బాగా హైపర్ అయిపోయి చేతుల కాళ్ళు ఎక్కువ ఊపేసుకుంటుంటారు. ఇంతకుముందు 4 times a day 3 times a day మెడిసిన్స్ వాడేది 6-7 times వాడినా కానీ వాళ్ళకి ఎఫెక్ట్ రాకపోవచ్చు. అలాంటప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే మన మెదడు లోపల ఎక్కడైతే డోపమైన్ సెక్రెట్ అవుతుందో ఆ పార్ట్లోకి ఒక ఎలక్ట్రోడ్ అంటే ఒక వైర్ లాంటి పరికరం పంపించి దాన్ని బ్యాటరీ ద్వారా బయట మనం కంట్రోల్ చేయొచ్చు. సో హార్ట్కి ఎలాగైతే పేస్ మేకర్ ఉంటుందో అట్లే దీన్ని బ్రెయిన్ పేస్ మేకర్ అంటారు. హార్ట్లో మామూలుగా మనకు తెలుసు లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, కొంతమందికి లబ్ డబ్ అట్లా రెగ్యులర్గా లేకుండా తేడాగా కొట్టుకుంటున్నప్పుడు పేస్ మేకర్ అమరిస్తే హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్గా వస్తుంది. అలాగే బ్రెయిన్లో కూడా మనకు చెయ్యి ఒక మూమెంట్ ఉండాలంటే బ్రెయిన్ విల్ క్యాల్కులేట్ ఈ చెయ్యి ఎంత దూరం పెట్టాలి, ఎలా పెట్టాలి అని. ఈ పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళల్లో ఆ మెకానిజం పోవడం వల్ల డోపమైన్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి షేకీ అయిపోతారు, అట్లే పట్టుకోవాలంటే కష్టం అవుతుంది, చేయాలంటే కష్టం అవుతుంది. సో దీనికి మనము వీ కెన్ పుట్ ఎ పేస్ మేకర్ ఇన్ ద బ్రెయిన్. ఆ పేస్ మేకర్ ఏం చేస్తుందంటే వాళ్ళ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. అది న్యూరాలజిస్ట్కి మెడిసిన్స్ అడ్జస్ట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో కొంతమంది సెలెక్టెడ్ పేషెంట్స్, అంటే ఒక 100 మంది పార్కిన్సన్స్ ఉంటే అందరికీ బ్రెయిన్ సర్జరీ చేయలేము, మేబీ ఒక 10 to 20 members దే విల్ బీ గుడ్ క్యాండిడేట్ ఫర్ సర్జరీ.
ఎవరు సర్జరీకి క్యాండిడేట్స్ ఎవరు కాదనేది న్యూరాలజీ వాళ్ళు డిసైడ్ చేసి మా దగ్గరికి పంపిస్తారు. మేము జస్ట్ వీ విల్ పుట్ ద వైర్స్ ఇన్ ద బ్రెయిన్ అండ్ దట్ ఈస్ కంట్రోల్ బై ఎ బ్యాటరీ. ఆ బ్యాటరీ మనకు కంటికి కనబడదు, లోపల స్కిన్ నుంచే పెట్టేసి ఆ క్లావికల్ కింద అంటే కాలర్ కింద లోపల అమర్చేస్తాం. సో ఇట్ విల్ కీప్ ఆన్ గివింగ్ ఎలక్ట్రిసిటీ. బయట నుంచి మనము రిమోట్ కంట్రోల్ ద్వారా ఆ ఎలక్ట్రిసిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకు బాగా ఎక్కువ మూమెంట్స్ వచ్చేస్తుందంటే వీ కెన్ డిక్రీజ్ ద కరెంట్. మూమెంట్స్ టైట్ అయిపోయి మళ్ళీ మెడిసిన్స్ ఎక్కువ అవసరం అవుతుందంటే వీ కెన్ ఇంక్రీజ్ ద కరెంట్. సో దట్ అడ్జస్ట్మెంట్ విల్ ఆల్సో బి డన్ బై న్యూరాలజిస్ట్ హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద పేషెంట్. ముందు నుంచి చూసే న్యూరాలజిస్ట్ దగ్గర రెగ్యులర్గా ఉండాలి. అంటే ఇది సర్జరీ ఇప్పుడు మామూలుగా బ్రెయిన్లో క్లాట్ అయిందంటే సర్జరీ తీసేసి ఇంకా అయిపోయింది పని అని వదిలేస్తారు. కానీ పార్కిన్సన్ సర్జరీ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అలా కాదండి. ఒకసారి సర్జరీ అయిపోతే యూ షుడ్ బి ఫ్రీక్వెంట్లీ ఇన్ టచ్ విత్ ద న్యూరాలజిస్ట్. వాళ్ళు మెడిసిన్స్ తగ్గించడం, పెంచడం, మార్చడం అవి చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాళ్ళు అప్పటిదాకా చేసుకోలేని పనులు చాలా ఈజీగా చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మేము డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసిన ఒక పేషెంట్కి టైలర్ బై ఆక్యుపేషన్, షీ వాస్ నాట్ ఏబుల్ టు కట్ ద క్లాత్స్, ఐ మీన్ అంటే కట్ చేయడము, టైలరింగ్ పని చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. మెడిసిన్స్ వాడినా కానీ షీ వాజ్ నాట్ రెస్పాండింగ్, ముందు వచ్చినట్లుగా ఎఫెక్ట్ రాలేదు. వాళ్ళకి ఈ సర్జరీ చేసిన తర్వాత సూదిలో దారం కూడా ఈజీగా ఎక్కించగలుగుతున్నారు. సో దట్ మచ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీ కెన్ గివ్ విత్ సర్జరీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ ప్రాపర్లీ. అందరికీ చేయడం కుదరదు. ఓకే సార్, యాజ్ ఎ న్యూరో సర్జన్ గా మీరు చెప్పండి, అంటే ఈ సర్జరీ అనేది ఎంతవరకు సురక్షితం, అంటే ఇది ఎంతవరకు పేషెంట్ మీద పనిచేస్తుంది అంటారు? ప్రెసెంట్ డే న్యూరో సర్జరీ హ్యాస్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ అండి. మీరు ఆపరేషన్ అంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు, బ్రెయిన్ ఆపరేషన్ అంటే పారిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకు వచ్చిన టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్ల బ్రెయిన్ సర్జరీ అనేది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అయిపోతుంది, రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంత ఈజీగా అయిపోయింది. కాబట్టి సర్జరీ భయపడాల్సిన అవసరం లేదు. సర్జరీ అని చూస్ చేసుకోవడంలోనే ఎక్కువ ఆలోచించాలి. వన్స్ చూస్ చేసుకున్నాక మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు సార్ చెప్పినట్టు అంటే ఇది కొద్ది మందికే మనం చేయగలుగుతాము అన్నారు కదా, సో ఈ సర్జరీ అనేది ఎవరికి సేఫ్ అండ్ అలాగే ఎవరు చేసుకోకూడదు? As I said, Parkinson disease ఒక కంటిన్యూస్ ప్రాసెస్. పేషెంట్స్కి 5 to 6 years, 7 years, 8 years అనుకో, ఆ తర్వాత మెడికేషన్ ఎఫెక్ట్ వాళ్ళ బాడీలో తగ్గిపోతుంది. ఎందుకంటే డీజనరేషన్ జరుగుతుంది, ఆ ఏరియా నుంచి డోపమిన్ ఇంకా తగ్గుతానే ఉంటుంది. తగ్గుతానే ఉన్నప్పుడు మనం ఇక్కడ మెడిసిన్స్ పెంచుకోవడం కుదరదు. ఒక లిమిట్ తర్వాత మెడిసిన్స్ యాక్చువల్లీ లెటస్ సే దట్ డోపమిన్ బాడీలో తగ్గిపోయింది, మనం స్పీడ్ కోసం డోపమిన్ ఇస్తున్నాను టాబ్లెట్. ఆ టాబ్లెట్ ఎక్కువ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఎక్కువ స్పీడ్ అయిపోతుంది. సో పేషెంట్స్లో ఒక డిస్కైనెటిక్ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ డిస్కైనెటిక్ మూమెంట్స్ ఇంకా ఫ్లక్చుయేషన్స్, సడన్గా పేషెంట్ స్టక్ అయిపోవడం, మెడిసిన్స్ వేసుకున్నాక కూడా మనకు అనుకూలంగా రెస్పాన్స్ రాకపోవడం, అలాగా సిమ్టమ్స్ మనకు బాడీలో కనిపిస్తాయి ఆ పేషెంట్లో. ఆ పేషెంట్ could be a candidate. అంటే this is not a wrong message should be taken rightly. అందరికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనికిరాదు. సో కొంతమందికి తర్వాత వాళ్ళకి ఒక యూపీడిఆర్ఎస్ స్కోరింగ్ స్కేల్ ఉంటుంది. వాళ్ళకి డిప్రెషన్ ఏమైనా ఉందా, సైకాట్రిక్ ఫీచర్స్ ఏమైనా స్టార్ట్ అయిందా, ఎందుకంటే వ్యాధి పరంగా ఉండొచ్చు, మెడికేషన్ పరంగా ఉండొచ్చు, అన్రిలేటెడ్గా కూడా ఉండొచ్చు. అది కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది పేషెంట్తో పాటు ఉన్నారు, వాళ్ళు ఇట్లా ప్రొసీజర్ జరిగినాక పేషెంట్ క్యాన్ దే టేక్ కేర్. గ్రామంలో ఉండే పేషెంట్, మా దగ్గర వన్స్ ఇయర్ వచ్చే పేషెంట్, వాళ్ళకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ మనం పెట్టి పంపిస్తే వాళ్ళు మళ్ళీ రాలేదు. అప్పుడు ఎవ్రీథింగ్ మనం ఒకటి మాత్రం చూసేది కాదు, పేషెంట్ క్యారెక్టర్స్ డెఫినెట్లీ, కానీ ఆ పక్కన ఉండేది వాళ్ళది సైకాట్రిక్, కాగ్నిటివ్, మతిమరుపు ఏమైనా ఉందా, వాళ్ళకి మనం ఒక స్కేల్ తీసుకునేది. ఆ స్కేల్కి లోపల అయితే మనకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కుదరదు. అండ్ ఆబ్వియస్లీ ద కాస్ట్ ఆల్సో. యా, సో ఎవ్రీథింగ్ లాజిస్టిక్స్ అన్ని మన చేతులు ఉండదు. ఆ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ ఉంటుంది. సో ఆ ఇన్స్ట్రుమెంట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, కొన్ని లాంగ్ లైఫ్ బ్యాటరీ ఉంటుంది, కొన్ని షార్ట్ లైఫ్ బ్యాటరీ ఉంటుంది. ఎవ్రీబడి కెన్ నాట్ ఎఫర్డ్ ఎవ్రీథింగ్. సో ఇదన్నీ మనం చూసుకొని, ఇట్స్ నాట్ పేషెంట్ వచ్చారు, పేషెంట్కి పార్కిన్సన్ ఉంది వాళ్ళకి, నో, నాట్ ఎట్ ఆల్. దేర్ ఇస్ ఎవ్రీ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటుంది. అదన్నీ మనం చూసుకొని పేషెంట్కి సజెషన్ ఇచ్చేది. మీరు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్కి బెస్ట్ క్యాండిడేట్, చేసుకోవాలా లేదా అన్నిసార్లు కుదరకపోవచ్చు, బట్ యు ఆర్ ఏ క్యాండిడేట్. ఓకే. అండ్ వన్స్ మ్యామ్, ఒకవేళ అంటే వాళ్ళకి అవసరం ఉన్నా చేసుకోలేకపోతే ఫర్దర్ గా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? పేషెంట్స్ పార్కిన్సన్ డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచి చెప్పేది, పార్కిన్సన్ డిజీజ్ డయాగ్నోస్ అయిన తర్వాత
వాళ్ళు ఏ న్యూరాలజిస్ట్ దగ్గర ఫాలోఅప్లో ఉన్నారో ఆ న్యూరాలజిస్ట్ దగ్గరే కంటిన్యూ చేయాలి ఒకటైతే. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ న్యూరాలజిస్ట్కి వాళ్ళ ప్రాబ్లం తెలిసేది. మోటార్ నేను చెప్పాను, నాన్ మోటార్ సిమ్టమ్స్, ఏ టాబ్లెట్ వాళ్ళకి బాగా రెస్పాన్స్ ఇచ్చేది, ఆ పేషెంట్స్కి ఉండే సమస్యలు, ఆ ట్యాబ్లెట్ పెట్టేటప్పుడు ఎంత ఫాస్ట్ అంటే ఆ ట్యాబ్లెట్ పెట్టి ఎన్ని అవర్స్ ఆ పేషెంట్కి రెస్పాన్స్ టైం ఉంది. మనం ఫైల్లో రాయకపోతే కూడా పేషెంట్ని చూస్తే మన పేషెంట్స్ మనకు అర్థమైపోయింది. సో ఫాలో అప్ విత్ యర్ డాక్టర్ వెరీ ప్రాపర్లీ. లేకపోతే ఇదన్నీ చేసకపోతే ఒక్కసారి పోవడం, వాళ్ళు తనే మెడికేషన్స్ తీసుకోవడం, ఓవర్ డోస్ తీసుకోవడం. మనం చాలా పేషెంట్స్ చూస్తాను, పాపం వాళ్ళు ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చేది. కాబట్టి వాళ్ళకి ఎక్కడన్నా వెళ్ళాలంటే వాళ్ళు ఇంకా ఒక టాబ్లెట్ తీసుకుంటారు. ఐ అండర్స్టాండ్ దే ప్రాబ్లమ్, దే సిచ్యువేషన్. కానీ అలాగా చేసేటప్పుడు కొంతమంది పేషెంట్స్ యూ వుడ్ నాట్ బిలీవ్ 10 టాబ్లెట్స్ పర్ డేలో కూడా ఉన్నారు. 10 టాబ్లెట్స్ పర్ డే, 15 టాబ్లెట్స్ పర్ డే. వాళ్ళకి కావాల్సిన అన్ని టైంలో వాళ్ళు టాబ్లెట్ తీసుకుంటారు. అప్పుడు బాడీలో ఆ రెస్పాన్స్ అన్నీ డిఫరెంట్గా అయిపోతుంది. ఇలాగన్నీ చేసేటప్పుడు కానీ ఆర్ ద మోర్ రీజన్ పేషెంట్కి కూడా మామూలుగా కూడా ఈ డిజీజ్ పెరిగే అవకాశాలు ఉంటుంది. సో సమ్ టైమ్స్ ట్రెమర్స్ కానీ రాను వచ్చేటప్పుడు ఫస్ట్ అయితే వణుకుంటుంది, వణుకు పెద్దది అయినాక కూడా ఓకే ఎట్లో మేనేజ్ చేయగలుగుతారు వాళ్ళు. కానీ ఫాల్స్, పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే పడిపోయి హెడ్ ఇంజరీస్, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ చెప్పేది, కాల్ది ఉండే ఫ్రాక్చర్, షోల్డర్ది డిస్లొకేషన్స్. అప్పుడు పేషెంట్ ఎంతవరకు కొద్దిగా నడిచే వ్యక్తి కూడా ఈ ఫ్రాక్చర్స్ వల్ల బెడ్లో పడుకోవాల్సి వస్తుంది. బెడ్లో పడుకుంటే మూవ్మెంట్ బాడీలో తగ్గిపోతే పేషెంట్ది పార్కిన్సన్ సిమ్టమ్స్ ఇంకా పెరిగే అవకాశం లేదు. కాబట్టి మనం ఎప్పుడు పేషెంట్స్కి చెప్పేది కీప్ మూవింగ్, కీప్ మూవింగ్, కీప్ మూవింగ్. చిన్నది గ్లాస్ వాటర్ తెచ్చుకోవాలంటే ఫస్ట్లో వెళ్ళి మీకు నీరసంగా ఉంటుంది, ఎందుకంటే నాన్ మోటార్ సిమ్టమ్, ఇంట్రెస్ట్ ఉండదు, లేజీనెస్ ఉంటుంది. కానీ గెట్ అప్ అండ్ టేక్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. మీరు ఎంత బాడీకి మూమెంట్ ఇస్తే అంత బాడీ అనుకూలంగా ఇంకా డోపమిన్ సెక్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. యువర్ బ్రెయిన్ విల్ నెట్వర్క్, యువర్ బ్రెయిన్ విల్ బి హెల్దీ అండ్ యాక్టివ్. లేకపోతే ఫాల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వచ్చేది ఫాల్స్ విత్ పార్కిన్సన్ డిజీజే. తర్వాత takes his own problems. Yeah. Right, ma'am. One more caller, please. Hello. అమూల్య బాబు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే. టీవీ చూడొద్దు సార్. అమూల్య బాబు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడితే లైవ్ డిస్టర్బ్ అవుతుంది. మీ సమస్య ఏంటో తెలియజేయండి. నేను దూరం నుంచి వస్తున్నానమ్మా. చెప్పండి. నేను 9వ తరగతి నుంచి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. 9 నెలల నుంచి ఏం ట్రీట్మెంట్ సార్? మీరు మాట్లాడాలి సార్. మ్యూట్ లో పెట్టదు. మ్యూట్ కాదు, ఫోన్ మ్యూట్ వేసుకోకండి. మీరు మీ సమస్య ఏముందో అది తెలియజేయండి. ఐఎమ్ సో సారీ అమూల్య బాబు గారు, మీరు లైవ్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది క్లియర్ గా చెప్తే డాక్టర్ గారు మీకు సలహాలు అనేది అందజేస్తారు. రైట్, ఇంకోసారి ట్రై చేయండి. ఓకే మ్యామ్. సుధాకర్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకున్నాం. సుధాకర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు హెల్త్ లైన్. హలో సార్. నమస్తే సార్. మనతో పాటు డాక్టర్ బిందు మీనన్ గారు, అలాగే న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ గారు ఇద్దరు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. మేడం ఏం లేదు మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి. ఏం లేదు మేడం, నాకు నిద్రలో అర్లీ మార్నింగ్ పడుకునేటప్పుడు మనసుతో తిరిగి మనసుతో పాటు పడిపోయినట్టు వస్తుంది మేడం. ఒకసారి మనసు మీద పడుకున్నప్పుడు మనసుతో పాటు కింద పడిపోయినట్టు వస్తుంది మేడం. తర్వాత మేడం బీపీ, తర్వాత షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాను మేడం. దాంట్లో అయితే ఏం లేదు మేడం, బీపీ కానీ షుగర్ కానీ ఏం లేదు మేడం. అంతకుముందు మామూలుగా యాక్టివ్గా వాకింగ్ పోయేవాడిని. ఇప్పుడు డల్గా కళ్ళు బుజలుగా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది మేడం. సుధాకర్ గారు, ఇప్పుడు మీరు చెప్పే సిమ్టము అది తల తిరిగేది, వర్టైగో అని చెప్పేది మన మెడికల్ లాంగ్వేజ్ లో. దానికి చాలా కారణాలు ఉంటుంది. బ్రెయిన్ నుంచి చెవి దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని పెరిఫరల్ వర్టిగో చెప్పేది. దాదాపు మీరు చెప్పేది ఇది పొజిషనల్ వర్టిగో, అంటే పొజిషన్ మార్చేటప్పుడు పడుకున్నప్పుడు ఈ స్టేట్ నుంచి ఇలా పడుకున్నప్పుడు ఆ సమయం తల తిరిగేది. నడిచేటప్పుడు కూడా కొన్నిసార్లు మనం బాడీ మూవ్మెంట్ అవుతుంది కాబట్టి ఆ సమయంలో వర్టిగో ఉండొచ్చు.
ఒక్కసారి ఎగ్జామిన్ కూడా చేయాల్సి వస్తుంది కంపల్సరీ, ఎందుకంటే అది పెరిఫరల్ సెంట్రల్ అంటే ఇయర్ నుంచి ఉందా ఇలా బ్రెయిన్ నుంచి ఉందో మనం చూడాలి. చెప్పే ప్రకారంగా బ్రెయిన్ కి తక్కువే కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఎగ్జామిన్. చెవి దగ్గర నుంచి ఉండే తల తిరిగేది ఇప్పుడు ముఖ్యంగా ఉండే కారణాలు మన లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇది ఫోన్ ఎక్కువగా చూస్తే, స్క్రీన్ టైం ఎక్కువగా ఇలాగ తల ఇలాగ ఉంచేసి చూస్తే, లేదు పడుకోనప్పుడు సెల్ ఫోన్ ఇలా పెట్టుకొని, లేదు టీవీ అనే పడుకొని చూసేటప్పుడు ఇలాగ ఉండొచ్చు. అదేమన్నా ఉంటే మీరు అది కంప్లీట్ స్టాప్ చేయాలి. ఇన్ జనరల్ చెప్పాలంటే ఇప్పుడు మన తల ఎలా ఉంటే మన తల ఒక 5 కిలో వెయిట్ ఉంటుంది, అదంటే ఇలా స్ట్రైట్గా ఉంటే అది ఆ వెయిట్ మనం తగ్గించుకోలేము. కానీ మీరు ఎంత బెండ్ చేసుకొని ఆ సెల్ ఫోన్ చూస్తూనే ఉంటే ద వెయిట్ ఆఫ్ ద హెడ్ మెడ మీదే పెరుగుతూనే ఉంటుంది. ఆ చెవి దగ్గర ఉండేది ఆ వెస్టిబులర్ సిస్టమ్ బ్యాలెన్స్ కూడా తప్పు పడుతుంది. సో ఐ సపోజ్ నథింగ్ మచ్ టు వరీ, కానీ ఇట్ ఈస్ బెటర్ ఎవరైనా న్యూరాలజిస్ట్ దగ్గర ఒకసారి మీరు పోయి ఎగ్జామినేషన్ చేసేస్తే మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. మేడం మీరు చెప్పేది కరెక్ట్ మేడం. నేను ఇంట్లో బెడ్రూమ్ లో ఉంది మేడం, ఎదురుగా టీవీ చూస్తే నిద్రపోతుంది మేడం. ఎస్ ఇంట్లో బెడ్రూమ్ లో టీవీ పెట్టుకోవడమే ఇప్పుడు కొత్త ఉండేది వ్యాధి. అర్జెంట్ తీసేయండి. టీవీ చూడబాకని చెప్పట్లేదు. ఇలాగా కూర్చొని మనం స్ట్రైట్ గా ఉండేది, ఇలాగా కూర్చొని ఇలా టీవీ చూడటం, సోఫా దివాన్ మీద ఇలాగా పెట్టి పడుకోవడం. అంటే కొంతమంది చెప్తారు నేను ఒక సీరియలే కదా వాచ్ చేసేది అరగంట, కానీ క్యాన్ యూ ఇమాజిన్ ఒక్క రోజు ప్రతిరోజు అరగంట ఆ సీరియల్ చూస్తూనే ఉంటే ఏదో ఒక రోజు ఈ సమస్య వచ్చిన తర్వాత సమస్యకి మందులు డాక్టర్ దగ్గర తిరగడము, మళ్ళీ డౌట్ వల్ల మనం స్కానింగ్ చేయడము, అంటే ఎందుకు అవసరం లేదు. హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ఈజీ, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సరే మేడం, అట్లా టీవీ మానేస్తాను మేడం. అప్పుడున్నంత యాక్టివ్నెస్ లేదు మేడం. నేను వాకింగ్ 1 అవర్ పోయేవాడిని మేడం, ఇప్పుడు అది వాకింగ్ చేయలేకపోతున్నా మేడం. అంటే అదొక రకమైన ఫీలింగ్ అర్థం కాదు. లేదు అది కూడా తగ్గుతుంది. మీ వెస్టిబులర్ అపారిటస్ బ్యాలెన్స్ సరిగా లేనప్పుడు ఏ వ్యక్తికి కూడా నడవాలంటే కష్టము. ఫస్ట్ మీరు ఈ అన్ని పడుకోవడం, ఈ టీవీ యూస్ అలాగాని తగ్గించుకున్న తర్వాత మనకి కొన్ని వెస్టిబులర్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటుంది. ఎంత తొందరగా మనమే ఎక్సర్సైజెస్ చేసుకొని ఆ వెస్టిబులర్ అపారిటస్ని మనం నయం చేయొచ్చు. మీరు యూ విల్ బి బ్యాక్ టు నార్మల్. కానీ కొంచెం సమయం ఇవ్వాలి. ఇది జరిగేది కూడా చాలా సమయం మనం ఇబ్బంది ఇచ్చేది కదా, అప్పుడు అది బాగా అవ్వాలంటే కూడా కొంచెం సమయం, బట్ యూ విల్ బి బ్యాక్ టు నార్మల్, డోంట్ వరీ. ఓకేనా? రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఈ పార్కిన్సన్స్ వ్యాధికి ఒకవేళ సర్జరీ చేసుకుంటే పూర్తిగా ఈ వ్యాధి అనేది నయమైపోద్ది అంటారా? ఒకవేళ అంటే సర్జరీ తర్వాత మెడిసిన్స్ వాడాల్సి వస్తే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడే మేడం గారు చెప్పినట్లు we can only treat Parkinson, we cannot cure Parkinson. సో ఈ సర్జరీ వల్ల ఒకసారి సర్జరీ చేసేస్తే ఇంటికి వెళ్ళిపోయి మన పని మనం చేసుకోవచ్చు అనేటట్లు కాదండి. సర్జరీ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్ని ఈజీగా మారుస్తుంది అంతే. సో షుగర్ ఎలాగైతే వస్తుందో లైఫ్ లాంగ్, ఒకసారి షుగర్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ ఎలాగైతే తీసుకోవాలో, బీపీ వస్తే ఎలాగైతే లైఫ్ లాంగ్ ఏదో ఒక మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుందో, అలాగే పార్కిన్సన్స్ వస్తే కూడా లైఫ్ లాంగ్ న్యూరాలజిస్ట్ దగ్గర చూపిస్తూనే ఉండాలి. సర్జరీ చేయడం వల్ల మీకు రోజు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గిపోతుంది. సో సర్జరీ ఈజ్ నాట్ క్యూర్, ఇట్ విల్ ఓన్లీ ఈజ్ యువర్ లైఫ్ అండ్ ఇట్ విల్ ట్రీట్ ద డిజీజ్ సో దట్ యూ క్యాన్ మేనేజ్ యువర్ యాక్టివిటీస్ బెటర్. తర్వాత మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, కానీ డోస్ బాగా తగ్గించే అవకాశం ఉంది. ఓకే మ్యామ్, ఇప్పుడు పార్కిన్సన్స్ వ్యాధి పేషెంట్స్ చేసే అతి ముఖ్యమైన తప్పులు ఏంటంటారు? ఒకటి కాదు, అది కొన్ని ఉంటుంది. అండ్ అగైన్ ఐ కంప్లీట్లీ విత్ ద పేషెంట్స్. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు మనం ఇక్కడ ఈ పక్క కూర్చొని మీరు ఇలా చేస్తున్నారని చెప్పడం అనడం తప్పు. ఎందుకంటే వ్యక్తికి చాలా ఇబ్బంది ఉండే వ్యాధి ఇది. స్లో అయిపోతారు, పడిపోతారు. ఫస్ట్ నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఐ ప్రిఫర్ ఏ పేషెంట్ ఏ డాక్టర్ ఏ న్యూరాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అదే డాక్టర్కి ఫాలో చేయాలి. మన వ్యాధి బాగా అవ్వట్లేదంటే ఆ డాక్టర్ సరిగా ట్రీట్మెంట్ చేయలేదని కాదు, ఆ వ్యాధియే అట్లా ఉంటుంది. వ్యాధిలో మార్పు ఉంటుంది, వ్యాధి పెరిగే అవకాశాలు ఉంటుంది, నాన్ మోటార్ సిమ్టమ్స్ ఉంటుంది. దాంట్లో గిడ్డినెస్, పడిపోవడము, తల తిరిగేది, బీపీ అప్ అండ్ డౌన్ అయ్యేది, మోషన్స్ ఇబ్బంది, లేజీగా
డిప్రెషన్, మతి మరుపు, ఇదన్నీ చాలా సమస్య ఉండేది. అసలు యాక్చువల్లీ మోటార్ సిమ్టమ్స్ కనిపించేది, నాన్ మోటార్ సిమ్టమ్స్ కనిపించదు, బట్ పేషెంట్ చాలా బాధపడేది దాంతో. అప్పుడు డిస్కంఫర్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉండదు. సో అలాగ పరిస్థితిలో డాక్టర్ ఒక్కరే ఫాలో చేస్తే వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయగలుగుతారు. సెకండ్ ఇస్ డోంట్ సెల్ఫ్ మెడికేట్. మెడికేషన్ ఎక్కువగా తీసుకోవడం కూడా, అన్ని మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్ లేని ఏ మెడికేషన్స్ లేవు, ఏది మెడికేషన్స్ లేదు, కానీ మనకు తెలుసు ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉందని. ఎటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు 3 టాబ్లెట్స్ రాసేది మీరు 4 టాబ్లెట్స్ తీసుకుంటున్నారంటే మేబీ 4 టాబ్లెట్స్ మీకు అవసరం ఉండొచ్చు, కానీ డాక్టర్కి వచ్చి ఒకసారి చెప్పాలి. ఎందుకంటే మేబీ మీ బాడీ వెయిట్కి 4 టాబ్లెట్స్ ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు అది బాగానే ఉంది, కానీ దాదాపు అది ఒక 1 month తర్వాత ఎక్కువ మూమెంట్ చేసేది సైకాట్రిక్ మేనిఫెస్టేషన్, హాల్యూసినేషన్ చెప్పేది, ఏదో కనిపిస్తుంది, బొమ్మలు కనిపిస్తుంది, యానిమల్స్ కనిపిస్తుంది, దాంట్లో మారిపోయేది. ఒక్కసారి అది స్టార్ట్ అయిపోతే మనం తగ్గిస్తే కూడా అది తగ్గదు, అది అక్కడే ఉండిపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు తగ్గించేస్తారు పేషెంట్. అగైన్ యాజ్ ఐ సే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయడం కష్టం, అదే వ్యాధిలో ఉండేది. కానీ అప్పుడు వీ సే దట్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ అవ్వండి, సోషల్ ఐసోలేషన్ ఉండకూడదు. ట్రెమర్స్ ఉంది, వణుక్కుంది, నేను బయట వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి అంటారు, ఏమన్నారు, మీకు వ్యాధి ఉంది మీరు చెప్పండి, మీకు కనిపించే వ్యాధి ఉంది, వేరే వాళ్ళకి కనిపించుకోకుంటే వ్యాధి ఉండొచ్చు. సో యూ డోంట్ బీ షై అట్ ఆల్, మూవ్ అవుట్ ఇన్ ద పబ్లిక్, పార్టీస్ అటెండ్ చేయండి, సోషల్ ఐసోలేషన్ కాకుండా మాల్స్కి వెళ్ళండి, సినిమా థియేటర్కి వెళ్ళండి, బజార్కి వెళ్ళండి, సామాన్ తెచ్చుకోవడానికి. ఏది యాక్టివిటీ ఆ మూమెంట్ మీరు చేస్తే అంత బ్రెయిన్కి ఇంపార్టెంట్ ఉంటుంది. సో వీ ఫార్మ్ ఏ సపోర్ట్ గ్రూప్ ఆల్సో. దాంట్లో మీరు విల్లింగ్గా అయితే చేరిపోవాలి. సపోర్ట్ గ్రూప్స్లో అందరు ఉంటారు, పేషెంట్స్ వాళ్ళది ప్రాబ్లమ్స్ చెప్తారు, వాళ్ళు ఎలా దాన్ని రెక్టిఫై చేస్తారో చెప్తారు. మనం 10 చెప్పచ్చు, కానీ పేషెంట్కి వాళ్ళ ఇంట్లో ఉండే సరౌండింగ్స్, వాళ్ళకి ఇంట్లో ఉండే సమస్య ప్రకారంగా వాళ్ళు తనే డిజైన్ కూడా చేస్తారు. ప్రివెంట్ ఫాల్స్, పడిపోవడమే ముఖ్యంగా ఉండే మనకి ఆ పార్కిన్సన్ డిజీజ్లో ప్రాబ్లం. కాబట్టి మనం 10 చెప్తాను వాళ్ళకి. వాష్రూమ్స్, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు రేలింగ్స్ పెట్టండి, ఎందుకంటే నైట్ టైమ్స్లో పర్టికులర్లీ లేచిన తర్వాత బీపీ తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. మామూలు స్లో, ఆ సమయం ప్రతి వ్యక్తి స్లో, అప్పుడు పట్టుకొని వెళ్ళండి. లైట్ లేకుండా రూమ్స్కి వెళ్ళబాకండి. స్లిప్పర్స్, ఫుట్వేర్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే అది పట్టుకోవడానికి వీళ్ళు కష్టపడి స్లిప్పర్స్ కారణం కింద పడిపోతారు. డ్రెస్సింగ్ షుడ్ బి ప్రాపర్, లాంగ్ డ్రెస్సింగ్స్, కాలు కింద వచ్చేది అది అన్నీ పెట్టకూడదు. వెరీ సింపుల్ థింగ్స్, కానీ మనం చాలాసార్లు పడిపోయేది ఎలా పడిపోయారా అని అనుకుంటే ఈ సింపుల్గా ఉండేది కారణాల వల్ల ఉంటుంది. ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్, అంటే మనం వ్యాధిలో ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేది ఎక్స్పెక్టేషన్ మనం అర్థం చేయాలి. పాతకాలంలాగా మనం నడిచేది పరిగెత్తేది ఉండకపోవచ్చు, కానీ ఈ వ్యాధి వచ్చింది మాకు, నేను ఈ వ్యాధిలో ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక నేను ఎంతవరకు నడిచి నేను మా పని చేయగలుగుతాను, ఇంకా ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా ఉంటాను. పని మాత్రం కాదు, నేను మా జాబ్కి వెళ్ళిపోతాను, ఇంకా ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ కూడా చేసుకోవడానికి నేను ప్రయత్నంగా చేస్తాను. సో యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్. మనం ఎక్కువగా పెట్టుకుంటే అంత రాకపోవచ్చు కొంతమందికి. Having said that, no Parkinson patients are on their normal routines. Principals ఉన్నాయి, టీచర్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నాయి, అంటే ది యంగ్ పార్కిన్సన్ పేషెంట్స్ వాళ్ళందరూ ఉన్నాయి. దే ఆర్ ఆల్ బ్యాక్ టు ది నార్మల్. బట్ మనం చెప్పేది వాళ్ళు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది వాళ్ళకి, కానీ మనం ఎలా దాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి అది పేషెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎస్, రైట్ మ్యామ్. సుకుమార్ గారు లైన్లో ఉన్నారు. సుకుమార్ గారు నమస్తే అండి. హలో సుకుమార్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ మీరు 4 సార్లు నమస్తే చెప్పారు సార్. నమస్తే అండి. టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి మీ సమస్య ఏముందో అది మన డాక్టర్స్ కి తెలియజేయండి. మేడం ఓకే మేడం. ఓకే మేడం. మేడం విషయం ఏంటంటే మా బాబుకి 20 years మేడం. లాస్ట్ ఇయర్ స్ట్రోక్ వచ్చింది మేడం, బ్రెయిన్ స్ట్రోక్. అయితే చెన్నైకి తీసుకెళ్ళాను మేడం, అక్కడ విజయ హాస్పిటల్కి. అయితే ఒక 2 months చేసి చూసి మెడిసిన్స్ ఇచ్చారు మేడం.
బ్రెయిన్ లో టీబీ ఉంది, లంగ్స్ లో టీబీ ఉంది. ఓకే. సో దాని ద్వారా మీ బాబుకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఓకే. 15 days అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ వచ్చాం మేడం ఇంటికి. ఓకే. తర్వాత ఫ్లమ్ ఎక్కువై మళ్ళా సెకండ్ టైం తీసుకువెళ్ళినప్పుడు స్టెంట్ వేశారు మేడం, వీపీ స్టెంట్. బ్రెయిన్ దగ్గర నుంచి స్టమక్ దగ్గరికి వీపీ స్టెంట్ వేశారు. అది జరిగి May 4th వేశారు మేడం, లాస్ట్ ఇయర్ May 4th. ఇప్పటికి బాబు బాగా కంఫర్టబుల్ గానే ఉన్నాడు, బాగా వాకింగ్ స్టైల్ గానే అంతా. రైట్ సైడ్ వచ్చేసి రిస్ట్ డ్రాప్, ఫుట్ డ్రాప్ మాత్రం ఉంది మేడం. వాకింగ్ చేస్తున్నాడు ఒక 2-3 kilometers, బాగానే భోజనం చేస్తున్నాడు. కానీ యాక్టివిటీస్ అన్ని సైకిల్ తొక్కుతున్నాడు అన్నీ, కానీ ఈ ఫింగర్స్ కంప్లీట్ గా ఓపెన్ కావట్లేదు మేడం, హాఫ్ మాత్రం ఓపెన్ అవుతుంది. సుకుమార్ గారు, మీరు చెప్పేది ఇది టీబీ, మెనింజైటిస్ లో వాస్కులైటిస్ వల్ల ఉండే స్ట్రోక్ యంగ్ పేషెంట్స్ కి చిన్న వయసులో ఉండేది, మనకి నార్మల్ గా ఉండేది కారణాల వల్ల పక్షవాతంగా కనిపించేది కాదు. నార్మల్ గా ఉండే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అదర్ థింగ్స్. ఇది ఇన్ఫెక్షన్ వల్ల ఏదో ఒక భాగంలో కూడా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ఫెక్షన్ వల్ల ఆగిపోతే ఆ భాగంకి ఇబ్బంది అయిపోతుంది. సో దాంట్లో పెద్దవాళ్ళకి ఎలా కనిపిస్తుందో అదే విధంగా వీక్నెస్ ఉంటుంది. కానీ ఐఎమ్ సో హ్యాపీ, అట్లీస్ట్ బాబు ఇస్ వాకింగ్ అన్ని తన పని తానే చేస్తున్నారు. కొంతవరకు డిసెబిలిటీ మిగిలిపోయిందనే మీరు అంటున్నారు, విజ్ డ్రాప్ అండ్ ఫుడ్ డ్రాప్. టాబ్లెట్స్ దీనికి ఏమీ ఉండదు, బట్ రీహాబిలిటేటివ్ మెషర్స్ ఉంటుంది. ఫ్రమ్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేటివ్ మెషర్స్ అంటే మనకి ఫుడ్ డ్రాప్, ఫిక్స్డ్ ఫుడ్ డ్రాప్ అయిపోతే మనకి కొన్నిసార్లు ఎక్సర్సైజెస్ చేయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. సో వీ హ్యావ్ టు టేక్ సమ్ ఆర్థోప్సిస్, అంటే మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మెజర్స్ ఉంటుంది, లైక్ ఫుడ్ డ్రాప్ స్ప్లింట్, రిస్ట్ డ్రాప్ స్ప్లింట్స్ అన్నీ ఉంటుంది, నడిచేటప్పుడు ఇబ్బంది రాకుండా. ఐ థింక్ మెడికల్ ట్రీట్మెంట్తో పెద్దది చేసేది, అన్లెస్ ఇట్ ఇస్ స్టిఫ్, అప్పుడు మనకి కొన్ని బోటాక్స్ ఏదో ఒకటి ఇచ్చేదానికి కుదురుతుంది. కానీ రీహాబిలిటేషన్ అండ్ ఫిజియోథెరపీ మెషర్స్తోనే. లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా ఉంటుంది, జస్ట్ ప్యాసివ్ మూమెంట్, మళ్ళీ యాక్టివ్ మూమెంట్, తర్వాత స్టిమ్యులేషన్, తర్వాత ఏదో ఒకటి డివైస్తో చేయడం, అన్ని రకరకాలుగా ఉన్నాయి. సైన్స్ హెస్ అడ్వాన్స్ టూ ఫార్. ఎంతవరకు అన్నిటికీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది సబ్జెక్ట్ టు చేంజ్, అందరికీ ఒకే ఒకలాగా అనుకూలంగా రాకపోవచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు లెర్న్ యువర్ సన్ ఇస్ డూయింగ్ వెల్. టేక్ కేర్. మళ్ళీ ఒక్కసారి ఫిజియోథెరపీని కలవచ్చు, సో దట్ ఎనీ అదర్ చేంజ్ ఉంటే వాళ్ళు చెప్తారు. మేడం లాస్ట్ మంత్ అంటే నవంబర్ లో మేబీ మీ దగ్గర కూడా తీసుకొచ్చాను మేడం ఒకసారి. ఓకే ఓకే, యా, యూ మే ఇఫ్ యూ వాంట్ ఒకసారి ఇంకా రావచ్చు విత్ దిస్ న్యూ ఇన్ఫర్మేషన్ విచ్ యూఆర్ గివింగ్ మీ. మనం ఒక ఫ్రెష్ స్టార్ట్ లో చూసుకొని మన ఫిజియోథెరపీతో ఏమైనా రోబోటిక్ ఎక్సర్సైజెస్ ఏమైనా మనం చేయడానికి కుదురుతుందా? ఆల్ ఆర్ నాట్ ఎలిజిబుల్, బట్ వీ కెన్ అగైన్ సీ. సార్, అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ నుంచి ఎదుర్కొనే సమస్యలు ఏమన్నా ఉంటాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సర్జరీ అనేది ఇప్పుడు ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అయితే కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సర్జరీస్ ఇన్ ద బ్రెయిన్. ఎందుకంటే మన బ్రెయిన్లో డెప్త్లో అంటే బాగా లోతులో సబ్థాలమిక్ న్యూక్లియస్ అని ఒక చాలా చిన్న సాధనం, అదొక గుండు సూదంత మనలో ఉంటుంది. ఆ ప్లేస్లో మనము ఈ ఎలక్ట్రోడ్ పెట్టాల్సి ఉంటుంది. అది కొంచెం అటో ఇటో జరిగినా కానీ ఈ సర్జరీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్జరీ అనేది ఒక రోజంతా ప్రక్రియ. ఒకరోజు ముందు ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేస్తాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ పేషెంట్కి కొద్దిగా మూవ్ అయినా కానీ రాంగ్ టార్గెట్లో వెళ్తుందని చెప్పాను కాబట్టి పేషెంట్ హెడ్ని ఫిక్స్ చేస్తారు. అంటే ఒక ఫ్రేమ్లో పేషెంట్ని 4 పిన్స్ పెట్టి బిగించాల్సి ఉంటుంది. అది నొప్పి లేకుండా అక్కడ మాత్రమే ఇంజెక్షన్ ఇస్తాము. తర్వాత సర్జరీ చేసే చోట గుండు కొట్టాల్సి ఉంటుంది పూర్తిగా వెంట్రుకలు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్ ఆ ఫ్రేమ్తోనే చేయించుకున్న తర్వాత ముందు చేసిన ఎంఆర్ఐని ఇప్పుడు చేసిన సిటీ స్కాన్ని ఫ్యూజ్ చేస్తారు, అంటే కలిపి పెడతారు. దాన్ని కంప్యూటర్స్లో ఎక్కించిన తర్వాత ఎక్కడ టార్గెట్ చేయాలనేది దగ్గర అరౌండ్ ఒక 1/2 అవర్ to 1 అవర్ మేము కంప్యూటర్స్లో కూర్చొని స్టడీ చేసి వేరే నరాలు కానీ ఏమి డ్యామేజ్ అవ్వకుండా, కొంచెం పక్కకు జరిగిన కాళ్ళు చేతులు వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, అవన్నీ లెక్క పెట్టుకున్న తర్వాత పేషెంట్ స్పృహలోనే ఉంటారు. పేషెంట్ని పడుకోబెట్టిన తర్వాత ఆపరేషన్ చేసేది కూడా పేషెంట్ తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడైతే చేస్తామో ఆ పార్ట్లో మాత్రం అనెస్థీషియా అంటే మత్తు ఇచ్చేస్తాము.
తర్వాత పేషెంట్ని మేము లోపల ఆ ఎలక్ట్రోడ్ పెట్టేటప్పుడు కూడా చెయ్యి కదిలించండి, కాలు కదిలించండి అని న్యూరాలజిస్ట్ వచ్చి ఎగ్జామిన్ చేస్తారు. ఇది అవేక్ డిబిఎస్ అండి, ఇది నార్మల్గా చేసేది. అప్పుడు మనం కరెంట్ ఇచ్చిన తర్వాత ఈ కరెంట్లో వాళ్ళకి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది ఆపరేషన్ టేబుల్ పైనే మనం కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తాం. ఎందుకంటే అది కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ జరిగితే కళ్ళు వంకరగా వెళ్ళడం కానీ, మాట తడబడడం కానీ, చేయి కాలు పడిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేషెంట్స్ స్పృహలోనే ఉంటారు, అప్పుడే ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఈ ప్రక్రియ అంతా అయ్యేదానికి మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా పేషెంటు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది పార్కిన్సన్స్ పేషెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, తర్వాత డిప్రెషన్ వల్ల ఇంత ఓర్చుకోలేము అన్నవాళ్ళు ముందే తెలుసుకోవాలి ఈ ప్రక్రియ ఇంతసేపు ఉంటుందని, అంతసేపు కోఆపరేట్ చేయగలగాలి. తర్వాత మెడ అది పట్టేస్తుంది అంటారు. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ముందే మేము వాళ్ళకి ప్రైమ్ చేస్తాం. అన్నీ ఒప్పుకున్న తర్వాతే ఆపరేషన్ థియేటర్ పై వరకు తీసుకెళ్తాం. సో ఈ ఎలక్ట్రోడ్ పెట్టిన తర్వాత మళ్ళీ పేషెంట్ని అనెస్థీషియా అంటే జనరల్ అనెస్థీషియా పూర్తిగా ఇచ్చేసి వెంటిలేటర్లో పెట్టి అప్పుడు బ్యాటరీ అమరుస్తాం. సో ఇది అదంతా అయ్యేసరికి సాయంత్రం 5 అంతవరకు అవ్వచ్చండి. అంటే పొద్దున్న 7 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే ఒక రోజు పూర్తిగా జరిగే ఆపరేషన్ ఇది. కాబట్టి పేషెంట్స్ రియలిస్టిక్గా ఈ దానికి ప్రిపేర్ అవ్వాలి. సో మెయిన్గా ఇది మనం పేషెంట్కి చెప్తుంటాం. అండ్ సార్ మనకి ఇప్పుడు ఈ సర్జరీలో కాంప్లికేషన్స్ గురించి చూసుకుంటే ప్రతి ప్రక్రియలోనూ ఏదో ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్, అంటే ఒక మనం ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ సైడ్ ఎఫెక్ట్ ఎలాగైతే రావచ్చో అలాగే ప్రతి ఆపరేషన్లో కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి. దీంట్లో 90% ఇండివిజువల్స్లో పెద్దగా కాంప్లికేషన్స్ ఏమి ఉండదు. ఒక 10% మందిలో వేరే వేరే కాంప్లికేషన్స్ చిన్న చిన్నవి రావచ్చు. అంటే కామన్గా ఏంటంటే ఫస్ట్ జరిగే కాంప్లికేషన్ ఆ ఎలక్ట్రోడ్ మన అనుకున్న ప్లేస్లో కాకుండా కొంచెం పక్కకి వెళ్ళే అవకాశం ఉంది. అలా జరిగితే మళ్ళీ ఆపరేషన్ చేసి దాన్ని జరిపి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ కాంప్లికేషన్. సెకండ్ కాంప్లికేషన్ ఏంటంటే బ్లీడింగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది మనం చేసేది ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళలో చేస్తాం, 70-80 ఏళ్లలో వాళ్ళకి కూడా చేస్తాం. కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ అట్రోఫీ అయిపోయి ఉంటుంది, అంటే బ్రెయిన్ కుచించుకుపోయి ఉంటుంది. నార్మల్గా ఉన్నంత ఫుల్గా ఉండకుండా కొంచెం చిన్నదిగా ఉంటుంది. కాబట్టి అది బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం సర్జరీ చేసేటప్పుడు. సో రెండో ఛాన్స్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది ఆపరేషన్ తర్వాత. మూడోది ఇన్ఫెక్షన్, అంటే ఈ బయట నుంచి ఒక మనం ఫారిన్ బాడీ పెడుతున్నాం కాబట్టి దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం, చీమ్ పట్టడం అవి అవకాశం ఉంది. మూడోది వీళ్ళకి ఒక్కొక్కసారి డిస్కైనీసియా సడన్గా రావడం వల్ల, తల తిరగడం వల్ల ఈ వైర్స్ అనేవి బ్రేక్ అవ్వచ్చు మెడ దగ్గర. సో ఆ వైర్ బ్రేక్ అయిందంటే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. తర్వాత ఈ బ్యాటరీస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఛార్జ్ అయిపోతాయి. 2 రకాల బ్యాటరీస్ ఉంటుంది. ఒక బ్యాటరీ ఏమో 2 to 3 years ఆర్ 3 to 5 years వస్తుంది. ఇంకొక రకమైన బ్యాటరీ రీఛార్జబుల్ బ్యాటరీ, మనం ఫోన్ ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటామో అలాగే బయట నుంచే రీఛార్జ్ చేసుకోవచ్చు. అది 15-20 years వరకు కూడా దాని స్పాన్ ఉంటుంది. ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత నాన్ రీఛార్జబుల్ బ్యాటరీ పెట్టినట్లయితే 3 to 5 years తర్వాత దాని ఛార్జ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేసుకొని కొత్త బ్యాటరీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఈ సర్జరీలో రాగలిగే కాంప్లికేషన్స్ అండి. ఓకే రైట్ సార్. శ్రవంతి గారు ఉన్నారు, శ్రవంతి గారు నమస్తే అండి. హలో శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే మీ సమస్య ఏంటో తెలియజేయండి. మేడం నాకు ఫిట్స్ పేషెంట్ని. శ్రవంతి చెప్పండి మేడం. బాగున్నారు మేడం? నేను శ్రవంతిని. బాగున్నాను శ్రవంతి, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. చెప్పండి. ఈ మధ్య కూడా ఫిట్స్ వస్తున్నాయి మేడం. శ్రవంతి, ఐ థింక్ మనం ఈ ఫోరంలో మీ డిసీజ్ డిస్కస్ చేయలేనేమో. మీరు ఒకసారి రావాలి, ఎందుకంటే మీ టాబ్లెట్స్ ఎట్లా, మీరు ఏ డోస్లో వాడుతున్నారు, అది సరిపోతుందా, మార్చాలా, టాబ్లెట్ డోస్ పెంచాలా, మీరెంత నిద్రపోతున్నారు, మీరెంత స్ట్రెస్లో ఉన్నారు అన్నీ చూసుకొని ఒకసారి చెప్తాను. సరే మేడం. ఓకే శ్రవంతి, బాయ్ మేడం. బాయ్ బాయ్. మ్యామ్ అలాగే ఇప్పుడు ఈ సమయం గడిచే కొద్దీ ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది పెరగడం జరుగుతుందా, లేదనంటే కొంచెం అంటే మనం ఇది పెరగకుండా ఏదన్నా చర్యలు తీసుకోవచ్చు అంటారు? పార్కిన్సన్ డిజీజ్ పేషెంట్స్కి వ్యాధి పెరిగే అవకాశమే, కానీ అందరికీ స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి చాలా ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుంది, కొంతమంది 10 years దాకా ఉంటే కూడా వాళ్ళ పని యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ చేస్తానే ఉన్నారు. దానికే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నుంచి పేషెంట్ యాక్టివ్గా ఉండాలి. కాబట్టి వీ హ్యావ్ ది సపోర్ట్ గ్రూప్స్ ఆల్సో. యాక్చువల్లీ పేషెంట్స్ ఇప్పుడు విల్లింగ్గా అయితే పార్కిన్సన్ డిజీజ్ అండ్ మూమెంట్ డిసార్డర్ సపోర్ట్ గ్రూప్ PDMDS అనే మనకి నెల్లూరులో ఉంది. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అండ్ మై టీచర్ డాక్టర్ సింగిల్ ఫ్రమ్ బాంబే వాళ్ళు స్టార్ట్ చేసేసి మనకి ఇప్పుడు బ్రాంచెస్ ఉన్నాయి.
మనకి PDMDS నెల్లూరులో కూడా దాంట్లో వాళ్ళు మా దగ్గర ట్రీట్మెంట్ చేయాలని అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. వాళ్ళు ఇట్ ఈస్ ఎ ఫ్రీ సపోర్ట్ గ్రూప్. వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోతే ఎవ్రీ మండే 1 అవర్కి వాళ్ళకి రకరకాలుగా యాక్టివిటీస్ ఉంటుంది. ప్రీ కోవిడ్ అయితే మనకి మా హాస్పిటల్లోనే అది జరిగేది. కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు కూడా పేషెంట్స్ మనకి చెప్పేవాళ్ళు, మనకి ఇది స్టాప్ చేయబాకండి మేడం అని చెప్తే మనం ఇది ఆన్లైన్లో వెళ్ళిపోయాను. సో అందరు ఇప్పుడు జూమ్లో ఉంటారు. 1 అవర్ దాంట్లో స్పీచ్ థెరపీ, కాగ్నిటివ్ రీహాబిలిటేషన్, మోటార్ మూమెంట్స్, డ్రెస్సింగ్ ఎలాగా చేయాలి, రకరకాలుగా టూల్స్ ఎలాగా యూజ్ చేయాలి, స్పూన్తో తీసుకోవాలంటే వాళ్ళు స్పూన్తో ఎలా అంటే ఇప్పుడు రకరకాలుగా ఐటమ్స్ కూడా ఉన్నాయి. దర్ ఇస్ 360 మూమెంట్ ఆఫ్ స్పూన్ కూడా ఉంది మనకి. వాళ్ళు ఇలాగా చేసిన తర్వాత ఇలా చేయలేకపోతారు కాబట్టి ఆ స్పూన్ ఇది ఇట్లా చేస్తే నడిచేటప్పుడు కొన్ని కేన్స్లో మనకి లైన్స్ ఫ్లూరిసెంట్ లైన్ పెట్టేస్తే ఈ ఫ్రీజింగ్ ఆఫ్ గేట్ ఉంటుంది. వాళ్ళు ఫాగ్ చెప్పేది మన దానికి కాళ్ళు ఇలాగా భూమిలోనే అక్కడ స్టక్ అయిపోతుంది. సో ముందు వాళ్ళకి ఒక లైన్స్ అన్నీ అలాగా పెట్టేస్తే అది వాళ్ళకి విజువల్ స్టిమ్యులై ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ మనం ముందే వాళ్ళకి చెప్పేసి అయితే వాళ్ళ డిజీజ్ ప్రోగ్రెషన్ అయితే మనం స్టాప్ చేయట్లేదు. అగైన్ యాజ్ ఐ సే డిజీజ్తో వాళ్ళు ఎలా ఉండాలి అది వాళ్ళకి నేర్చుకుంటే వాళ్ళ డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా మనం చూస్తున్నాం. ఓకే. సో డిజీజ్ వీ కెనాట్ చేంజ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్. కానీ ఉంటే కూడా వాళ్ళు ఎలా డైలీ యాక్టివిటీస్ని మోడిఫై చేయాలి అది మనం టాబ్లెట్ కాకుండా ఫిజికల్ యాక్టివిటీ, సపోర్ట్ గ్రూప్, కాగ్నిటివ్ థెరపీ, రీహాబిలిటేషన్, ఆక్యుపేషన్, సో మెనీ అదర్ థింగ్స్ దట్ వీ విల్ డూ. ఓకే. అండ్ మ్యామ్ సో చివరిగా అసలు ఈ పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేయండి. ఈట్ హెల్దీ అది ఈజ్ బేసిక్ అందరికీ మనం చెప్పేది. యూజువలీ ప్రోటీన్ డైట్స్ అంటే ఎగ్, యానిమల్ ప్రోటీన్ కానీ ప్లాంట్ ప్రోటీన్స్ ఏదైనా తీసుకుంటే లైక్ నాన్ వెజ్, ఎగ్ ఏదైనా తీసుకుంటే వాళ్ళు ట్యాబ్లెట్స్కి కొంచెం గ్యాప్ పెట్టాలి. ఎందుకంటే ప్రోటీన్ డైట్ తీసుకొని ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ది అబ్జార్ప్షన్ సరిగా ఉండదు. సో 1 అవర్ అయినా. బట్ వీ ఎంకరేజ్ దట్ పార్కిన్సన్ డిజీజ్ పేషెంట్స్లో రాను వాళ్ళ వెయిట్ కూడా తగ్గుతుంది. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డిజీజ్ అనుకో, బికాస్ దే ఆహారం కూడా తగ్గించుకుంటారు. సో అన్నీ కలిపి ఉంటుంది. సో we encourage that they should take protein diet so that it will be good for their body mass. బాడీ మాస్ బాగా లీన్ అయిపోతే టాబ్లెట్ డోసెస్ కూడా మనకి ఇవ్వడం కష్టం అవుతుంది. అది కాకుండా ఫ్రెయిలిటీ ఇన్ ఓల్డ్ ఏజ్, అంటే మనం కొంతమంది ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ బాగా వీక్, టైర్డ్, సన్నగా అయిపోతారు. వాళ్ళు కష్టంగా ఉంటుంది మనకి ఏదైనా టాబ్లెట్స్ పెట్టాలి మాత్రం కాదు, ఏదైనా ప్రాబ్లం వచ్చాక దాని నుంచి బయటపడటం కూడా. సో హెల్దీ డైట్లో యూ షుడ్ హ్యావ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, కార్బోహైడ్రేట్ డైట్, ప్రోటీన్స్ కానీ నాట్ మనం ఆహారానికి కొంచెం 1 అవర్ 1.5 అవర్స్ పెట్టుకొని సప్లిమెంటేషన్స్. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎక్కువ ఇలాగ ఆహారం తీసుకోలేకపోతుందంటే ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ ఎ వెజిటేరియన్ డైట్, సో B12 కాంబినేషన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఓల్డ్ ఏజ్ అయితే మిల్క్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. తీసుకోలేకపోయే పరిస్థితిలో ఇఫ్ నీడెడ్ మీ డాక్టర్ సలహాతో కాల్షియం సప్లిమెంట్ సో దట్ యువర్ బోన్స్ ఆర్ స్ట్రాంగ్. చిన్న ఇలాగా పడిపోతే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ రావచ్చు. యువర్ బోన్స్ ఆర్ స్ట్రాంగ్, చిన్న పడిపోవడంలో అట్లీస్ట్ నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. సో రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. సో ఈరోజు పార్కిన్సన్స్ వ్యాధి గురించి చక్కగా సలహాలు, సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ. ఎస్. సో డాక్టర్స్ని కలవాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ఇది వాటి హెల్త్ లైన్. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.